నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మ. ఈరోజు మనం మగవారు తండ్రి కాలేకపోవడానికి గల కారణాలు అంటే దీన్ని మేల్ ఇన్ఫెర్టిలిటీ గురించి మనం తెలుసుకుందామండి. యాక్చువల్లీ ఎప్పుడు మనం ఒక మగాడు ఇంపార్టెంట్ అంటాం. అంటే పిల్లలు పుట్టరు లేదా పుడతారు అని ఎలా చెప్పగలుగుతామంటే న్యాచురల్గా నార్మల్గా మినిమం 12 నెలలు అంటే ఒక సంవత్సరం పాటు నార్మల్గా సెక్షువల్ లైఫ్ ఉండాలి. అలా ఉన్నా కూడా అవ్వట్లేదు, అమ్మాయిలో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు అన్నప్పుడు అప్పుడు మేల్ ఇన్ఫెర్టిలిటీ కింద కన్సిడర్ చేస్తాం. అంటే వాళ్ళలో పిల్లలు పుట్టే అవకాశాలు ఎందుకు లేవు అన్నది మనం కొన్ని టెస్టులు అనేవి చేసుకొని తెలుసుకుంటాం అనమాట. ఇప్పుడు మనం మగవాళ్ళలో పిల్లలు పుట్టియలేకపోతున్నారు అంటే దానికి మెయిన్ కారణాలు రెండు ఉంటాయండి. ఒకటి లో టెస్టోస్టెరాన్ అనమాట. అంటే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ తక్కువ అవడం వల్ల. రెండు స్పెర్మటోజెన్సిస్ అంటాం. అంటే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది అవ్వకపోవడం వల్ల ఇలా రెండు కారణాలనే ఉంటాయి. దీన్ని మనం ప్రైమరీ అంటే టెస్టోస్టెరాన్ తగ్గడాన్ని ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటాము. ఇంకోటి స్పర్మ్ ప్రొడ్యూస్ అవ్వకపోవడాన్ని మనం సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటాం. ఇప్పుడు మనం ఈ రెండిటికి ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ గురించి ఈ మగవాళ్ళలో ఏ కారణాలు ఉంటాయి అన్నది మనం తెలుసుకుందాం. మగవారిలో ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ మ్యాక్సిమం దేనివల్ల అవుతుందంటే వయసు ఎక్కువ అంటే 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా మనకి టెస్టోస్టెరాన్ తగ్గి వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడం అనేది జరుగుతుంది. రెండో కారణాలు ఏంటంటే టెస్టిక్యులర్ ట్రామా అంటాం. అంటే మనకి టెస్టిస్ మీద ఏదైనా దెబ్బ తగలడం లేదా వారికోసిల్ ప్రాబ్లం అంటే మనకి అక్కడ ఉన్న నరాలు ఏవైతే స్పర్మ్ ప్రొడ్యూస్ చేసే నరాలు బ్లాక్ అవ్వడం కానీ, వాపు రావడం కానీ, ఇంకా క్లెన్ఫిల్టర్ సిండ్రోమ్ అంటాం. అంటే ఇప్పుడు మన హిజ్రాస్ వీళ్ళు ఉంటారు కదండి, అలా హార్మోనల్ XXY హార్మోన్స్ ప్రాబ్లం వల్ల కానీ, లేదా టెస్టిక్యులర్ టారిసిన్ అంటాం. అంటే టెస్టిస్ అనేది తిరిగిపోవడం వల్ల ఇలా మనకి ప్రైమరీ అంటే టెస్టోస్టెరాన్ అనేది తక్కువ ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు సెకండరీ ఇన్ఫెర్టిలిటీ ఎందువల్ల వస్తుంది అంటే సెకండరీ మగవాళ్ళలో GnRH అన్నది గొనడోట్రాపిన్ హార్మోన్స్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల, లేదా ప్రోలాక్టిన్ అనే ఒక హార్మోన్ ఇది ఫీమేల్లో ఎక్కువగా ఉంటుంది. ఏమవుతుందంటే ఇది మగవాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల కూడా పిల్లలు పుట్టే అవకాశం ఉండదండి. ఇంక ఇలాంటివే కాకుండా ఎక్కువ డ్రగ్స్ అలవాటు ఉన్న వాళ్ళు, స్మోకింగ్, డ్రింకింగ్ వల్ల కూడా మనకి మగతనం అనేది తగ్గి ఇన్ఫెర్టిలిటీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒక సర్వే ప్రకారం అయితే చాలామంది అనుకుంటారు కదా స్మోకింగ్, డ్రింకింగ్ చేసి అదేదో పెద్ద మగతనం అన్నట్టు చూపిస్తారు కదండి. కానీ 25% ఈ ఇన్ఫెర్టిలిటీ మగవాళ్ళ ఇన్ఫెర్టిలిటీ కారణం డ్రగ్స్, స్మోకింగ్, డ్రింకింగ్ అనమాట. ఇక్కడ చెప్పాలి అంటే ఆడవాళ్ళతో పోల్చుకుంటే మగవాళ్ళలో 55% మగవాళ్ళే ఎక్కువగా పిల్లలు అనేది ఇన్ఫెర్టిలిటీ కారణం ఈ మధ్య ఎక్కువగా పెరిగిపోయింది అనమాట. స్ట్రెస్ వల్ల అవ్వచ్చు, డ్రగ్స్ వల్ల అవ్వచ్చు. కానీ చాలామంది నింద అనేది ఆడవాళ్ళ మీద ఎక్కువ వేస్తూ ఉంటారు. వాళ్ళకి థైరాయిడ్ ఉంది అందుకే ప్రెగ్నెన్సీ రాలేదని, నీటి బుడగల సమస్య అదే PCOD ఉందని చెప్పి ప్రెగ్నెన్సీ రాలేదని చెప్పి చాలామంది ఆడవాళ్ళు నిందిస్తుంటారు. కానీ మెయిన్ కారణం ఎక్కువగా మగవాళ్ళలోనే ఉంటుంది. వాళ్ళకి సరిగా లెగకపోవడం, అంగస్తంభన, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం, లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ 1 minute 2 minutesలో అయిపోవడం. ఇలాంటి ప్రాబ్లమ్స్ సగానికి సగం సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే మగవాళ్ళలోనే ఎక్కువగా ఉంటాయి. సో మనం ఎప్పుడు ఈక్వల్గా ఇద్దరికి మనం చూసుకోవాలి. ఓన్లీ ఆడవాళ్ళ మీద నింద అనేది తోయడం అనేది మంచిది కాదు. ఇప్పుడు అసలు ఈ ఇన్ఫెర్టిలిటీకి ట్రీట్మెంట్ అసలు ఏముంది మగవాళ్ళు అన్నది మనం తెలుసుకుందాం. ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే మనం మామూలుగా సెమన్ అనాలిసిస్ చేస్తామండి. ఈ సెమన్ అనాలిసిస్ చేసినప్పుడు ఒక 1.5 ml స్పర్మ్ తీసుకోవాలి. 3 days సెక్స్ చేయొద్దు, స్మోకింగ్, డ్రింకింగ్ అవేం చేయొద్దు. మంచిగా 8 hours స్లీప్ పెట్టుకొని 3 రోజుల తర్వాత స్పర్మ్ ఇస్తే పర్ఫెక్ట్గా మనకి స్పర్మ్ కౌంట్ అనేది వస్తుంది. మినిమం స్పర్మ్ కౌంట్ అయితే ఇప్పుడు 39,000 మిలియన్స్ ఉండాలి. దానికంటే తక్కువ ఉంది అంటే కొంచెం ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఆ 39 మిలియన్స్ ఏవైతే స్పర్మ్ ఉందో దానిలో మినిమం 40% స్పర్మ్ అనేది కరెక్ట్గా షేప్ ఉండాలి. అంటే స్పర్మ్కి హెడ్, టెయిల్ అలా ఉంటుంది అన్నమాట. కరెక్ట్ షేప్ మినిమం 40% పైన ఉండాలి. అండ్ ఆల్సో మొటిలిటీ మినిమం 40% మూమెంట్ ఉండాలి. అప్పుడే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మగవాళ్ళలో. చాలామంది స్పర్మ్ కౌంట్ 70-80 వేలు ఉన్నంత మాత్రాన ప్రెగ్నెన్సీ అవ్వాలని లేదు. అందుకే చెప్తారు కదా 100% స్పర్మ్ ఉందంటే దానిలో చాలా మట్టుకు
ఒక 30-40% స్పర్మ్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. హెడ్ ఉంటే టైల్ ఉండదు, అంటే కరెక్ట్ షేప్ ఉండదు. ఇంకొక 20-30% ఏంటంటే అసలు మూమెంటే ఉండదు. ఇప్పుడు మనం ఇలా ఒక జార్ పెట్టామనుకోండి, స్పర్మ్ దాని మీదకి మూమెంట్ అవ్వాలి, అలా అవ్వవు. సో మినిమం ఇంత క్వాంటిటీ ఆఫ్ స్పర్మ్ వెళ్తేనే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం తక్కువ ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లేదో కొంచెం స్పర్మ్ వస్తుంది, దాంతో ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇన్ని ప్రాబ్లమ్స్ మగవాళ్ళలో ఉంటాయి. సో మనకి ఇంత క్వాంటిటీ వెళ్తేనే మనకి అది అండం దగ్గరికి స్పర్మ్ అనేది ఇంత క్వాంటిటీ వెళ్తే ఏదో ఒక స్పర్మ్ అనేది దానికి అటాచ్ అవుతుంది. అంతేగాని ఒక స్పర్మే డైరెక్ట్గా వేస్తే అటాచ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. ఇప్పుడు ఇవి చూసుకోవాలి, హార్మోన్ ఇంజెక్షన్స్ ఉంటాయి, ఇవన్నీ ఇచ్చాక కూడా మగవాళ్ళు ప్రెగ్నెంట్, ఆ అమ్మాయికి ఏ ప్రాబ్లం లేకుండా ప్రెగ్నెంట్ చేయలేకపోతున్నారు అంటే అప్పుడు కొన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తామండి. లైక్ ఐయుఐ అంటే ఏంటంటే ఐయుఐ ఎవరికి చేస్తామంటే లో స్పర్మ్ కౌంట్ ఉండే వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ స్పర్మ్ ఏదైతే ఉందో స్పర్మ్ని వాష్ చేసి ఏదైతే క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ ఏదైతే ఉంటుందో అది ఇంజెక్షన్ తీసుకొని డైరెక్ట్గా వెజైనా నుంచి మనం ఇంజెక్షన్ పెట్టి డైరెక్ట్గా ఇచ్చేస్తాం. ఎందుకంటే స్పర్మ్ అండం దగ్గరికి వెళ్ళట్లేదు కాబట్టి అది ఒక టెక్నిక్. ఇంకోటి ఐసిఎస్ఐ అంటాం, అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ ఇంజెక్షన్స్ అంటాం. అప్పుడు ఏం చేస్తామంటే స్పర్మ్లో ఒక గుడ్ స్పర్మ్, అంటే ఒక మంచి స్పర్మ్ ఒక ఇలా స్లైడ్ లాంటిది పెట్టి ఏదైతే ఫస్ట్ పైకి రీచ్ అవుతుందో ఆ స్పర్మ్, అంటే ఒక స్కోప్లో చూసి ఏదైతే స్పర్మ్ ఉంటుందో ఆ స్పర్మ్ తీసుకొని మనం డైరెక్ట్గా ఇంజెక్షన్ ఇచ్చేస్తాం అనమాట. అంటే కరెక్ట్గా ఓవులేషన్ టైం, అది అండం రిలీజ్ అయిన టైం 14th డే అట్లా మనం స్కాన్ చేసుకొని, ఇది కూడా ఒక గుడ్ టెక్నిక్. అండ్ ఆల్సో చెప్పాలి అంటే టిసా అంట, అసలు స్పర్మ్ కౌంటే లేదు అన్నప్పుడు ఏం చేస్తామంటే టెస్టిస్ దగ్గర మనం ఇంజెక్షన్తో పెట్టి ఏమైనా స్పర్మ్ ఉంటే అది స్టోర్ చేసుకొని అలా కూడా టెస్టిక్యులర్ బయాప్సీ చేసుకోవడం మనం స్పర్మ్ ఇస్తాం. ఇవన్నీ కూడా అవ్వకపోతే అప్పుడు మనం ఐవీఎఫ్కి వెళ్ళాల్సి ఉంటుందండి. ఐవీఎఫ్ అంటే మీకు తెలిసిందే కదా, ఇన్వైట్రో ఫెర్టిలైజేషన్. అంటే స్పర్మ్ అండం సెపరేట్గా తీసి పిండం అయ్యాక అమ్మాయి దానిలో పిండాన్ని మనం పెడతాం, అదే మనకి ప్రెగ్నెన్సీ కింద తయారవుతుంది. దీనిలో ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ దీనిలో మళ్ళీ 2 రకాలు ఉంటాయండి, మన స్పర్మ్ అనేది ఇవ్వడం లేదా బయట డోనార్ స్పర్మ్. ఇప్పుడు చాలా గొడవలు అవుతున్నాయి దీని గురించి యాక్చువల్లీ. సో అంటే బయట ఒక స్పర్మ్ ఏదైతే లీగల్గా వాళ్ళకి అన్ని టెస్టులు చేసి వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారా, ఏజ్ అన్నది బిలో ఇంత ఏజ్ ఉందా లేదా, వాళ్ళకి ఏ వైరల్ ఎస్టిడీస్ లేకుండా అవి తీసుకొచ్చి మనం, అంటే ఇంకా మగవాళ్ళలో లేదు కాబట్టి అది తీసి అండాన్ని కలిపి, అంటే ఆ అమ్మాయిలో ప్రాబ్లం లేనప్పుడు అమ్మాయి అండమే ఉంటుంది, స్పర్మ్ మాత్రం డోనార్ స్పర్మ్, బయట నుంచి స్పర్మ్ అనేది తెచ్చి మనం దాన్ని పిండంగా మార్చి మళ్ళీ అమ్మాయిలో వేస్తాం అనమాట. ఇది కూడా ఒక టెక్నిక్, దీన్ని ఐవీఎఫ్ టెక్నిక్ అంటాం. థ్యాంక్ యూ అండి.